ఇప్పుడు ఆ కోణంలో తీసుకొచ్చారు. అయితే అక్కడ రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధి, ఇతను ప్రజాప్రతినిధి కాదు కదా. మరి ఎందుకు అంటే బేసిక్గా ఒకటి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు, రెండవది అసలు ఇప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తి ఎవరి చేతిలో ఉంది. ఇప్పుడు దీంట్లో సమస్యల్లో ఏంటంటే ఇంకొక 7-8 మంది పెట్టారు, అందులో ఏది దాంట్లో రిజిస్ట్రార్ని కూడా పెట్టారు. అంటే రిజిస్ట్రేషన్ చేశారు, అంతవరకు వర్తిస్తుంది. కానీ కొన్న వాళ్ళకి మామూలుగా అయితే కనుక నీ చెల్లుబాటు కాదు అని వర్తిస్తుంది. ఇప్పుడు ఇందులో జరిగింది ఏంటంటే ఇతను కొని మళ్ళీ అమ్మేశాడు. అమ్మేశారు అంటే ఇతనికి తెలిసి ఉంటుంది. అంటే వీళ్ళ అభియోగం ఏంటంటే ఇతను కొన్నాడు, కొనేసి ఇలాగా విషయం కాంట్రవర్సీ అవుతుందని తెలిసి అమ్మేశాడు. ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళు పెట్టిన కంప్లైంట్ ఆధారంగా పెట్టినట్టు. ఇందులో అసలు లాజిక్ ఎక్కడ ఉందంటే అతనికి కావాలని ఆ వివాదాస్పద స్థలం కొని ఉంటే అమ్మడగా, అమ్మేశాడు అంటే కొన్న తర్వాత ఈ పేపర్లో వచ్చిన వార్తల ద్వారా తెలిసి ఉండాలి, తెలిసి అమ్మేసుకుని ఉండాలి. అది ఒక ఆస్పెక్ట్, అంతే కదా. లేదంటే కనుక లాక్కోవాలనుకున్నాడు దగ్గరగా లాక్కుంటాడు కదా, అప్పుడు ఇంకేముంటుంది దాంట్లో. వీళ్ళు అడిగితే తీసుకోండి అయ్యా అంటాడు, అంతే కదా. అతను అమ్మేశాడు కూడా అంటే ఏంటి అక్కడ పాయింట్. మధ్యలో అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకి వెళ్ళడం ఏంటి అసలు అదే తెలియదు. అంటే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇప్పుడు ఈడీ అటాచ్లోకి వెళ్ళినటువంటి భూమి అంటే ఈడీ వెళ్ళాలా,